జిల్లా బాసర మండల కేంద్రంలో నిజామాబాద్ టు బైంసా ప్రధాన రహదారిపై బాసర వద్ద సరైన చోట్ల స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి। ఈ ఘటనలపై పోలీసులు అధికారులు స్పందించారు। పోలీసు, పంచాయతీరాజ్, రెవెన్యూ, R&B శాఖ అధికారుల సమన్వయంతో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారులపై 26 యాక్సిడెంట్ స్పాట్లను పరిశీలించారు। వెంటనే స్పీడ్ బ్రేకర్లు వేయించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపారు। ప్రయాణికులు వేగంగా వెళ్లవద్దని, నిబంధనలు పాటించాలని అధికారులకు సూచించారు। బాసర, బైంసా, ముదోల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో విజిట్ చేయడం జరిగింది। మెయిన్ ఫ్రీక్వెంట్గా యాక్సిడెంట్ ప్లేసెస్కి బ్లాక్ స్పాట్స్గా మేము గుర్తించాము। R&B, తర్వాత నేషనల్ హైవే అథారిటీసు, లోకల్ పోలీసు, R&B, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోటి ఏర్పాటు రావడం జరిగింది। అన్ని స్పాట్స్ చూడటం జరిగింది। ఈ స్పాట్స్లో అసలు యాక్సిడెంట్ కారణాలు ఏంటి గమనించడం, ఆ కారణాలని దాన్ని రాకుండా ఉండటం కోసం ఏమేమి స్టెప్స్ తీసుకుంటే మనం యాక్సిడెంట్ ఫ్రీ ఫ్లోన్ కాకుండా యాక్సిడెంట్ ఫ్రీ జోన్గా ఎట్లా చేయాలనే దాని గురించి ప్రాక్టికల్గా విజిట్ చేయడం జరిగింది। చెక్ పోస్ట్ కూడా అది టెక్నికల్గా హైవే మీద స్పీడ్ హైవే మీద టెక్నికల్గా లేదు। దాని గురించి కూడా మేము ఎస్పీ గారి ద్వారా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి మేము రికమెండ్ చేస్తాము। ఇక్కడ ఈ ప్లేస్లో కాకుండా సమ్ అదర్ ప్లేస్లో చెక్ పోస్ట్ పెట్టడం కరెక్ట్ అనిపిస్తుంది। ఎందుకంటే 100-120 స్పీడ్లో ఈ పెట్టానా వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతానా। తర్వాత బాసర్ టెంపుల్ నుంచి వచ్చే వ్యక్తులు మెయిన్ హైవేకి కలవడంతో రెండింటికి మెర్చే ప్లేస్లో యాక్సిడెంట్ అవుతుందని గమనించాము। సో దీనికి కావాల్సిన లైటింగ్, ఫుల్ లైటింగ్ ఉంది, లైటింగ్ రికమెండ్ చేస్తున్నాము। ఈ ట్రాఫిక్ ఇక్కడ ఆ ట్రాఫిక్, ఈ ట్రాఫిక్ అంటే బయలేని నుంచి వచ్చే ట్రాఫిక్, బాసర్ నుంచి ట్రాఫిక్, హైవే ట్రాఫిక్ మర్చి అయ్యే చోట యాక్సిడెంట్ కాకుండా ఉండటం కోసం ఏమేమి చర్యలు తీసుకోవాలో మేము నేషనల్ హైవే R&B ఆఫీసర్స్తో డిస్కస్ చేసి ఫైనలైజ్ చేస్తాం। కిలోమీటర్స్ స్పీడ్ ఎంత లిమిట్ ఉందో అంత లిమిట్ పోవడం ఇంపార్టెంట్। ఎక్కువ కేసులలో హ్యూమన్ ఎర్రరే కనిపిస్తుంది, దాన్ని రోడ్ ఇంజనీరింగ్ కాబట్టి